కుంభమేళ 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ పూర్ణ కుంభమేళకి ఎంతో మంది భక్తులు అఘోరాలు ఇక్కడికి వస్తారు. అసలు ఈ కుంభమేళ ఎందుకు జరుపుతారంటే పూర్వం అమరత్వం కోసం దేవతలు అయిన రాక్షసులు సముద్రవదనం చేశారు. అప్పుడు మొదట వచ్చిన విషాన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటే మహాశివుడు ఆ విషాన్ని తీసుకొని తన కంఠంలో దాచుకొని నీలకంఠుడయ్యాడు. తర్వాత మహావిష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని రాక్షసుల నుంచి తీసుకొస్తూ ఉంటే అందులో నుంచి 4 చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. అవే హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్. ఇందులో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. అందులో మొదటిది మహాకుంభమేళ 140 సంవత్సరాలకు ఒక్కసారి ప్రయాగ్రాజ్ లో జరుపుతారు. ఇది 2013లో జరిగింది. మళ్ళీ 2157 సంవత్సరంలో జరుగుతుంది. రెండోది పూర్ణ కుంభమేళ. ఈ సంవత్సరం మనం జరుపుకునేది ఈ పూర్ణ కుంభమేళ. ఇది 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. మళ్ళీ ఇది 4 ప్లేసెస్ లో చేసుకుంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట్ల చేసుకుంటాం. ఈ 2025లో ఈసారి ప్రయాగ్రాజ్ లో జరుపుతున్నారు. మూడోది అర్ధ కుంభమేళ. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాం. హరిద్వార్ అండ్ ప్రయాగ్రాజ్ లో జరుపుతారు. చివరిసారి 2019లో చేశారు. చివరిది మాఘ కుంభమేళ. ఇది ప్రతి సంవత్సరం త్రివేణి సంఘంలో జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.